హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్ రావు గారు. అయితే న్యాయవాదిగా కావచ్చు కానీ, ఇటు రాజకీయంగా కావచ్చు కానీ చాలా మార్పులు తీసుకొచ్చారు. అంటే కొంచెం ఆయన విజయాలు వివాదాలతో కూడినటువంటి ఆ రాజకీయ జీవితం ముగిసింది, కాలం చేశారు నిన్న ఆయన. సో ఆయన రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆయన ఎలా నడిచింది సార్ ఆయన ప్రస్థానం? అంటే కాంగ్రెస్ పార్టీతోనే ఆయన ప్రయాణం మొదలైంది సార్. కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. న్యాయవాద వృత్తిలో చాలా కాలం ఉన్నాడు ఆయన. ఆయన మామగారు కూడా అడ్వకేటే. అయితే ఆయన దగ్గర చేయలేదు, ఈయన వేరే చోట వెతుక్కుని అక్కడి నుంచి మొదలుపెట్టి సార్ బాగానే కేసులు చేశాడు ఆ టైంలో. అంటే ఒకే రోజు 32 రిట్ పిటిషన్లు ఫైల్ చేసే రేంజ్కి వెళ్ళాడు సార్. వెళ్ళిన సందర్భంగా రాజకీయ ప్రవేశం అంటే పర్టికులర్గా ఇది ఎక్కడ జరిగింది అంటే 77 నాటి పరిణామాలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమి పాలై జనతా ప్రభుత్వం ఏర్పడింది. 75 ఎమర్జెన్సీ పరిణామాలు. ఆ పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడం, అలా 77లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఓడించి జనతా పార్టీకి పట్టం కట్టారు. అయితే ఇదంతా కూడా ఉత్తర భారతదేశంలోనే జరిగింది. దక్షిణ భారతదేశం కొంత ప్రో ఇందిరాగాంధీయే ఉంది సార్. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే టోటల్గా ఒక్క ఎంపీ సీటు తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్కే పడ్డాయి ఆ ఎన్నికల్లో. ఓకే. ఒక్క నీలం సంజీవరెడ్డి నంద్యాల నుంచి గెలిచాడు. మిగిలిన ఎంపీలందరూ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. కాబట్టి కాంగ్రెస్కి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ఇది అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన్ని నియమించింది ఇందిరాగాంధీ గారే. కాకపోతే ఆయన ఎమర్జెన్సీకి, పార్టీ ఘోర పరాభవానికి కూడా ఇందిరాగాంధీదే బాధ్యత అని ఒక ప్రకటన చేశాడు. చేసి మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించకూడదు, మిమ్మల్ని పంపించి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రోగ్రాం ఎందుకు తీసుకోకూడదు అని ఆవిడ ముందు ఒక ప్రశ్న పెట్టాడు. ఓకే. ఆ పెట్టడం ద్వారా ఆవిడని పార్టీ నుంచి పంపించేసినట్టుగానే అర్థం అది. ఆ తర్వాత ఆవిడ ఆల్మోస్ట్ పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. రెడ్డి కాంగ్రెస్ అనే పేరుతో అది యాక్టివిటీ మొదలు పెట్టేసింది అన్ని రాష్ట్రాల్లోనూ. ఓకే. ఎవరు ఎటువైపు అనేది కూడా తేల్చుకోమని అప్పటికి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వెంగళరావు గారు ముఖ్యమంత్రి. వెంగళరావు గారు చాలా క్లియర్గా నేను పార్టీతోనే కొనసాగుతాను అని చెప్పేశాడు. ఓకే. సో ఇది రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంగానే నడిచింది. ఓకే. ఓకే. నడుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ దివి తుఫాన్ వచ్చింది. దివి తుఫాన్ సందర్భంగా చాలా పెద్ద నష్టం జరిగింది. నష్టపోయినటువంటి ప్రజల్ని పరామర్శించడం తన బాధ్యతగా గుర్తెరిగి ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చారు, దివిసీమ వచ్చారు. వచ్చిన సందర్భంగా ఆవిడకి విజయవాడలో ప్రభుత్వ అంటే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఏవి దొరకకుండా చేశారు. ప్రభుత్వ అతిథి గృహాలు ఏవి అవైలబుల్గా లేకుండా చేయటం అనేది వ్యూహాత్మకంగానే వెంగళరావు గారు చేశారు అనేది ఒక ప్రచారం ఇప్పటికీ ఉంది. అలా ఇందిరాగాంధీ గారి టూర్ మొత్తం తన భుజాన వేసుకుని ఆవిడ ఎక్కడుండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలి, ఎవరిని కలవాలి దగ్గర నుంచి మొత్తం ఆ రోజున దివిసీమ పర్యటనని మొత్తం ఆర్గనైజ్ చేసింది నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఓకే. అలా ఆయన కష్టకాలంలో ఇందిరాగాంధీ గారికి చాలా సపోర్ట్నిస్తూ నిలబడ్డాడు. నిలబడి ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఈయనతో మాట్లాడుతూ ఆవిడ చెప్పింది ఏంటంటే, మనం 78లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. కాబట్టి 78 ఎన్నికలలో దక్షిణ ఆంధ్ర అంటే కోస్తా జిల్లాల్లో ఎవరిని నిలబెట్టాలి అనేది మీరే సార్ట్అవుట్ చేయండి అని బాధ్యత అప్పచెప్పింది. తర్వాత ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చెన్నారెడ్డి గారికి అప్పచెప్పారు. చెన్నారెడ్డి గారి ప్రేరణతో ఈయన విజయవాడ నుంచి కంటెస్ట్ చేసి గెలిచాడు ఎమ్మెల్యేగా, నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఇప్పటికీ విజయవాడలో ఈయన హయాంలో పేదలకు ఇళ్లు పంపిణీ చేసిన ప్రాంతం భాస్కర్ రావు పేట అనే పేరుతో ఉంది. అలా మొదలైంది ఈయన పొలిటికల్ జర్నీ. కాన్షియస్గా సీరియస్ జర్నీ అనేది మొదలైంది అప్పుడు. అదే
టైంలో అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా. సార్ ఇలా 78 అసెంబ్లీ ఎన్నికలు అనేవి చాలా క్రియాశీలకంగా వ్యవహరించినాయి. అయితే తనకి పెద్ద ప్రాధాన్యత దొరుకుతుంది పార్టీలో అంటే కొత్త పార్టీ. అప్పుడు ఆవుదూడ కాంగ్రెసు, హస్తం కాంగ్రెసు పోటీ పడ్డాయి. ఓకే ఓకే. అప్పటి వరకు కాంగ్రెస్కి ఆపోజిట్గా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టేది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ ఆర్ సిపిఎం. ఓకే సార్. ఒక్కోసారి ఇద్దరు కలిసి అభ్యర్థుల్ని నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ తక్కువ. ఇలా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెసే మెజారిటీ గెలుస్తూ వచ్చేది. ఇప్పుడు ఆవుదూడ కాంగ్రెస్ అభ్యర్థులకి ప్రత్యామ్నాయంగా హస్తం కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డారు. ఓకే. రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ ఇందిరా కాంగ్రెస్. ఓకే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచాడు. ఇప్పుడు ఆవుదూడ కాంగ్రెస్ అంటే రెడ్డి కాంగ్రెసా సార్? అవును. ఓకే ఓకే. అంటే అప్పుడు దేశవ్యాప్తంగా రెడ్డి కాంగ్రెస్ చేయాలనుకున్నారా, లేదంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే ఉందా? ఆంధ్రప్రదేశ్ వరకు రెడ్డి కాంగ్రెస్. ఓకే ఓకే. దేశవ్యాప్తంగా అది కాంగ్రెస్. ఓకే సార్. కాంగ్రెస్ ఆర్ అని కూడా వ్యవహరించారు బ్రహ్మానంద రెడ్డి కాబట్టి. ఓకే ఓకే. అలాంటి ఒక గుర్తింపుతో నడిచింది అది. అసెంబ్లీ ఎన్నికలు 78 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలని ఒక రకంగా మలుపు తిప్పాయి. ఇక్కడ కాంగ్రెస్ అంటే రెడ్డి కాంగ్రెస్ ఘోర పరాభవానికి గురై ఇక్కడ అధికారంలో ఉన్నది వెంగళరావు గారు కూడా రెడ్డి కాంగ్రెస్ అయినప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాడు. ఆ ప్రభుత్వంలో తనకి చాలా ప్రాధాన్యత దక్కుతుందని ఈయన అనుకున్నాడు, నాదెండ్ల భాస్కర్ రావు. కానీ భాస్కర్ రావు గారు ఆశించిన స్థాయి ఇదైతే దొరకల. ఆయన మంత్రివర్గంలో బెర్తుంది, అవన్నీ నడిచినాయి. కానీ అప్పుడు చాలా మందిని ఎంకరేజ్ చేశారు. నెమ్మదిగా రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి 2-3 ఎమ్మెల్యేలు కూడా దీనిలోకి వచ్చేసారు. ఐ కాంగ్రెస్లోకి మారారు, ఇందిరా కాంగ్రెస్లోకి మారారు. ఈ ప్రభావం నెమ్మదిగా దేశ రాజకీయాలకు విస్తరించింది. 80లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ఇందిరా కాంగ్రెస్ గెలిచి హస్తం కాంగ్రెస్ ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 77లో ఆవుదూడ గుర్తుతో కోల్పోయిన అధికారాన్ని 80 ఎన్నికల్లో హస్తం కాంగ్రెస్తో తిరిగి హస్తగతం చేసుకుంది ఇందిరాగాంధీ గారు. ఆ గెలుపుకి స్ఫూర్తినిచ్చింది 78 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. అలా ఆ క్రియాశీలకమైనటువంటి ఆ సంచలనాత్మకమైనటువంటి పరిణామంలో నేను కీలకంగా వ్యవహరించాను అని నాదెండ్ల భాస్కర్ రావు గారు చాలా కాలం ఇప్పటికీ క్లెయిమ్ చేసుకుంటూనే ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూస్లో నిన్న కన్ను మూసే వరకు ఆయన సామాజిక మాధ్యమాలలో చాలా విస్తృతంగా తన అభిప్రాయాలను చెప్పాడు. ఆయన ఈ చెప్పిన అభిప్రాయాలలో ఆయన తన ఇబ్బందికి గురైన తర్వాత చెన్నారెడ్డి గారికి కూడా పదవి పోయింది, తర్వాత అంజయ్యని తీసుకొచ్చారు. ఆ సందర్భంగా తన అసంతృప్తిని చెన్నారెడ్డి గారి దగ్గరే వ్యక్తం చేశాడు ఈయన. ఏమిటిది, మనం ఎంత కష్టపడ్డామో ఆ రోజున ఏమీ లేని రోజున ఆవిడకి అండగా నిలబడి ఒక దశలో ఇందిరాగాంధీ గారు వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆవిడ హైదరాబాద్ వస్తే స్ట్రైట్గా భాస్కర్రావు గారి ఇంటికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు కూడా నడిచినాయి. కానీ ఎందుకు మనని ఇలా పాయసంలో గరిటలాగా చూస్తోంది ఆవిడ అనే విషయం ఈయన చెన్నారెడ్డి గారి సముఖంలోనే మాట్లాడి ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదనని ముందు చెన్నారెడ్డి దగ్గరే చెప్పాడు ఈయన. చెప్పాడు, కానీ ఆయన అంత వేగంగా ఊగలేదు. ఆ తర్వాత ఈయనకి ఒక ఆలోచన పుట్టింది. అంటే అప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు ఎవరూ లేరు, వరుసగా రెడ్లే. అంటే ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ నుంచి విడిపోయి ఏర్పడినప్పుడు టంగుటూరి ప్రకాశం గారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా సంజీవ్ రెడ్డి, ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత చెన్నారెడ్డి, మధ్యలో వెంగళరావు, పివి నరసింహారావు, ఇలా నడిచింది. వెంగళరావుకి బ్రహ్మానందరెడ్డికి మధ్యలో పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు గారు పూర్తికాలం లేడు. ఆయన హయాంలోనే జయాంధ్ర ఉద్యమం వచ్చి ఆయన పక్కకు తప్పించి నెక్స్ట్ ఎలక్షన్లో వెంగళరావు గారిని తీసుకొచ్చారు. వెంగళరావు గారి తర్వాత చెన్నారెడ్డి వచ్చేసాడు. చెన్నారెడ్డి, అంజయ్య, ఇలా నడిచింది ప్రయాణం. అందుకని కమ్మ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ లేదు అనే దాంతో అక్కడ కొంచెం కదలిక ఏదన్నా కనిపిస్తే గనక దాన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాడు ఈయన భాస్కర్ రావు గారు. అనుకుని ఆ దిశగా
ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఏది చెన్నారెడ్డి గారి దగ్గర ప్రాంతీయ పార్టీ ప్రస్తావన చేసిన తర్వాత ఇదే ఆలోచనతో ఆయన చైర్మన్ కోటేశ్వరరావుగా అంటే అందరూ చైర్మన్ కోటేశ్వరరావు అనే పిలిచేవారు ఆయన్ని. ముదినేపల్లి కోటేశ్వరరావు గారు, పిన్నమనేని కోటేశ్వరరావు ఆయన ఇంటి పేరు. ఆయనని అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొంతమంది కమ్మ ప్రముఖులతో ఆయన మీటింగ్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్స్కి రామారావు గారు వియ్యంకుడైనటువంటి దగ్గుపాటి చెంచురామయ్య గారు కూడా హాజరయ్యారు. హాజరైన సందర్భంలో అలా 2-3 మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈయన కాంగ్రెస్తోనే ఉన్నప్పటికీ ఈ మీటింగ్స్ కూడా నడిపేవాడు. ఈ నడుస్తున్న క్రమంలోనే ఈయన నోటీస్కి చెంచురామయ్య గారు ఒక విషయం తీసుకొచ్చాడు. అదేంటంటే, మీరు ఆలోచిస్తున్న పద్ధతిలోనే ఈ ముఖ్యమంత్రుల మార్పులు ఇవన్నీ కూడా మాట్లాడేవాడు. ఈయన మాట్లాడి ఇది కమ్మ సామాజిక వర్గం చోదక శక్తిగా ఉన్నటువంటి అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి పార్టీగా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి అనేది ఆలోచన. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చెంచురామయ్య గారు మా బావగారికి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది అని. ఆయన ఎన్టీ రామారావు గారు వియ్యంకుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఫాదర్. అయితే ఈయన దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. కానీ ఎన్టీఆర్ని, భాస్కర్రావు గారిని ఒక చోట కూర్చోబెట్టింది మాత్రం మొట్టమొదట చెంచురామయ్య గారు. అప్పుడు రామారావు గారు నా 60వ బర్త్డే వస్తోంది, నేను ఆ క్షణం ప్రకటించేద్దాం అనుకుంటున్నాను, సినిమాలు ఆపేస్తున్నాను అని. సినిమాలు ఆపేసి సామాజిక జీవితంలోకి వద్దాం అనేది నా ప్రోగ్రాం. అప్పటికి సర్దార్ పాపారాయుడు షూటింగ్లో దాన్ని ఇండికేట్ చేశాడు ఆయన. ఆ షూటింగ్ మధ్య గ్యాప్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటిసారి స్కూళ్ళు, కాలేజీలు, విద్యా విధానం గురించి మాట్లాడాడు ఆయన. మాట్లాడితే అది పబ్లిష్ అయింది, అన్ని పేపర్లలోనూ అన్ని పత్రికలలోనూ ప్రముఖంగా వచ్చింది. చాలా పత్రికలలో వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఎన్టీఆర్ ఏంటి కొత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు అని. ఆ కొత్తగా మాట్లాడటం దాని పర్యవసానం తర్వాత ఆయన హైదరాబాద్లో తన ఇంట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు హ్యాబిట్స్లో. అప్పుడు మెడ్రాస్లో ఉండేవాడు ఆయన. మెడ్రాస్ నుంచి వచ్చి హ్యాబిట్స్ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నేను ఒక సంస్థని పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాడు. మొదట అదే ఆయన, పార్టీ పెడుతున్నాను అనే మాట అనలేదు. ఒక సంస్థని పెట్టి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలనుకుంటున్నాను అన్నాడు. అది ఎలా సాధ్యము అనేది నేను ఆలోచిస్తున్నాను. రాజకీయాల్లో అంటే క్రియాశీలక రాజకీయాలలో ఉండి పోటీ చేస్తానా లేదా అనేది అయితే ఇప్పుడు చెప్పలేను అన్నాడు. దాంతో ఒక విషయం క్లారిటీ వచ్చింది ప్రపంచానికి. ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ అయితే ఎన్టీఆర్ ఏదో చేయబోతున్నాడు అనే విషయం ప్రపంచానికి అర్థమైపోయిన తర్వాత దాన్ని ఆయన ఎలా కంట్రోల్ చేయాలనే మెకానిజం మొదలైంది. ఆ టైంలో నాదెండ్లతో మీటింగ్ ఏర్పాటు చేశాడు ఈయన. చేసిన తర్వాత మీరు రండి, మనం మాట్లాడుకుందాం, మీరు కలుస్తూ ఉండండి అని చెప్పాడు ఆయన. ఆయన బిజీగా ఉన్నాడు. నిజానికి ఆ టైంలో ఆయన సినిమాలు చాలా కమిట్ అయి ఉన్నాడు. అవన్నీ కంప్లీట్ చేసి బయటకు వచ్చేయాలనేది ప్రోగ్రామ్. ఆ హడావిడిలో ఉన్నాడు ఆయన. ఆ హడావిడిలో నాదెండ్ల భాస్కర్రావుతో ప్రతి మీటింగు ఏదో ఒక సినిమా షూటింగ్లో సెట్లోనే పక్కన కూర్చొని మాట్లాడేవాడు. ఆ గెటప్పుల్లోనే. ఇది జనరల్గా సెట్స్లోనే ఫిల్మ్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు, బయటకు వచ్చేవి పేపర్లకి. తరచూ పొలిటీషియన్స్ కనిపిస్తున్నారు ఈ మధ్య రామారావు గారి సెట్స్లో. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెళ్ళేవాడు ఒక రోజున, ఒకరోజు ఈయన, ఇంకో రోజు రమేష్ రెడ్డి నెల్లూరు నుంచి. ఇలా రకరకాల రాజకీయ నాయకులందరూ ఇక్కడ కనిపిస్తున్నారు సెట్లలో. ఏదో జరగబోతోంది అనే ఒక స్పెక్యులేషన్ మొదలైపోయింది. ప్రాంతీయ పార్టీ రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సెట్లలోనే. ఆయనేమో సినిమా హడావిడి. ఆయన పొద్దున్న 7ంటికే సెట్కి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు ఒక సినిమా, మధ్యాహ్నం తర్వాత ఇంకొక సినిమా అలా కొడుతూ ఉండేవాడు. మధ్య గ్యాపుల్లో వీళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏం చేద్దాం, ఎలా చేద్దామని. చివరికి ఆ ఒక దశలో ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్నే పార్టీ ఆఫీస్గా మార్చేశాడు కూడా. పార్టీ ప్రకటించలేదు కానీ యాక్టివిటీస్ అన్నీ అక్కడి నుంచే జరిగేవి. ఈ ముషీరాబాద్లో ఉన్నటువంటి రామకృష్ణ స్టూడియోస్లో. ఈ గొడవ అంతా నడుస్తూ ఉండగా ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న సందర్భంలో
మార్చ్ నెలలో ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన నేను పార్టీయే పెడుతున్నాను, సంస్థ కాదు, పార్టీయే పెడుతున్నాను, మేము ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం సార్ అని ప్రకటించేశాడు. ప్రకటించేసిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్లో అడిగారు, ఏమిటి మీ పార్టీ పేరు ఏమైనా అనుకున్నారా అని. సార్ అడిగితే ఆయన అలా చెప్పేశాడు అలవోకగా, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు అంతే. ఓకే ఓకే ఎన్టీఆర్ అలా చెప్పేసిన తర్వాత అదే వార్త మర్నాడు. సార్ అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, లైక్ అయితే ఆయన ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పిండో నేను ఒక అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి, అయితే అప్పటి వరకు జరిగినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారితో జరిగినటువంటి చర్చల వల్ల వచ్చిన పార్టీనా, లేదంటే ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి పార్టీ? ఆయన స్పాంటేనియస్గా చెప్పేశాడు. అప్పటికి ఇంకా పార్టీ పేరు సంబంధించిన నిర్ణయాలు అవి జరగల. ఓకే ఓకే చర్చ జరగల. ఏదో ఒకటి పెట్టుకుందాం, ఒక పేరు అయితే అనుకుంటున్నారు, ఏ పేరు పెడదామని. ఈయన అనౌన్స్ చేసాడు. నాదెండ్ల భాస్కర్ రావు గారు మరి పార్టీ నాది అనేది ఆయన ఓపెన్ గానే చెప్పినట్టు. అంటే ఆయన కృషి ఉంది కదా, ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనే కార్యక్రమం ఎన్టీ రామారావు మనసులో ఉందా లేదా సార్ అనేది బయటకు రావడానికంటే ముందే నాదెండ్ల భాస్కర్ రావు ప్రయాణం మొదలైంది. చెన్నారెడ్డితో మాట్లాడటం దగ్గర నుంచి మొదలైంది. ఈయన ఏ విషయాలైతే మాట్లాడాడో దాదాపు అదే విషయాలు రామారావు కూడా మాట్లాడాడు. ఓకే ఓకే అంటే ముఖ్యమంత్రుల్ని మార్చటము, ఇష్టం వచ్చినట్టు, తెలుగువాడే ఆత్మగౌరవం, ఇవన్నీ మాట్లాడాడు. దాదాపు ఇలాంటి అభిప్రాయాలే ఆ టోన్ లో కాకుండా భాస్కర్ రావు కూడా మాట్లాడాడు. వీళ్ళిద్దరికీ ఒక సారూప్యత, ఒక లింక్ కుదరడానికి కారణం అదే. ఓకే ఓకే అయితే ఎన్టీఆర్ దగ్గర ఉన్న గొడవ ఏంటంటే ఆయన తన చేతుల్లోకి తీసేసుకున్నాడు విషయాన్ని. అక్కడి నుంచి సఫికేషన్ మొదలైంది దీనికి. అంటే ఇది రెండోసారి ఇబ్బంది పడటం ఆయన. మొదటిసారేమో 78 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గెలిచినప్పుడు తనకి తగిన ప్రాధాన్యత లభించలేదు అనే పెయిన్ ఉండింది దీనికి. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం పట్ల ఈయనకేం వ్యతిరేకత లేదు. అయినప్పటికీ తనకి తగిన ప్రాధాన్యత లభించలేదు అనేది 78 నాటి నొప్పి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ప్రకటించిన క్షణం నుంచి ఎన్టీఆర్ ఓవర్టేక్ చేశాడు, టోటల్గా సినిమాని తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు అనే బాధ మొదలైంది దీనికి. అంటే ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి సినిమాని ఎప్పుడైతే ఆ మాట అనేసాడో ఎన్టీఆర్ పార్టీగానే ప్రకటన వచ్చింది, ఎన్టీఆర్ తెలుగుదేశం అని వచ్చేసింది బయటకి. సార్ అప్పటి వరకు ఎక్కడ మీడియాలో కానీ పత్రికలలో కానీ ఎక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారి పేరు ఎక్కడ ప్రస్తావన? భాస్కర్ రావు గారు రెగ్యులర్ గా ఆయన సెట్స్ లో కనిపిస్తున్నాడు. రామారావు గారితో సెట్స్ లో షూటింగ్ షార్ట్ గ్యాప్ లో భాస్కర్ రావు గారు మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ తో అనే ఫోటోలు వచ్చేసినాయి బయటికి. జనాలు మాట్లాడుకునేవారు ఏదో జరుగుతోందని. ఓకే ఓకే ఈ ప్రచారం జరిగేది అక్కడ కూడా ఎన్టీఆర్ఏ సెంటర్. ఈయన ఒక సందర్భంలో ఒక చోట అంగీకరించాడు, అంటే ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఉన్నాయి మాకు, కానీ వీటిని జనంలోకి సూటిగా తీసుకెళ్లగలిగినటువంటి ప్రజాకర్షణ శక్తి ఉన్నవాడు ఆయన, కాబట్టి ఆయన్ని మనం వాడుకోవాలనుకున్నాడు. ఇది ఎలా తయారైందంటే తమిళనాడులో ఎంజీఆర్ కరుణానిధి మధ్య గొడవలాగా కరుణానిధి తాను వ్యూహకర్తని అనుకునేవాడు. ఓకే ఓకే ఎంజీఆర్ ఏమో తన చరిష్మా మీద నడుస్తోంది ఇదంతా అనుకునేవాడు. ఓకే ఓకే అలా ఎన్టీ రామారావు గారు నేను రోడ్డు మీదకి వస్తే జనాలు వస్తారు, భాస్కర్ రావు వస్తే జనాలు వస్తారా, సాధ్యం కాదు కదా. ఈయన ఒక్కొక్క చోటకి 2-3 రోజులు లేటుగా వెళ్ళేవాడు ఎన్టీఆర్. అయినప్పటికీ జనం వెయిట్ చేసేవారు. రోడ్ల మీద వంటలు చేసుకుంటూ ఈయన కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. అది చరిత్ర. ఈ ఎదురు చూపులు చూసే చరిష్మా ఆయన దగ్గర ఉంది. అందుకని ఆయన చెప్పిన మాట మీద, ఆయన నడిచిన నడక మీద ఆధారపడే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది నిర్వివాదాంశం. అది టోటల్గా ఎన్టీఆర్ చొరవ, ఎన్టీఆర్ కృషి, ఆయన కంట్రోల్లోకి తీసుకోవటం వలన వచ్చిన విజయం. అది ఆయనకున్న మొండితరము, ఆయనకున్నటువంటి క్వాలిటీస్గా మారినటువంటి మూర్ఖత్వము, ఇవన్నీ కలగలిసి ఆయనకు ఒక స్కీమ్ ఉంది. ఆయన ఎప్పుడో జెమినీ స్టూడియో వాళ్ళ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ కొనుగోలు చేశాడు రామకృష్ణ కోసం. ఓకే సార్ స్టూడియోస్ కోసం కొనుగోలు చేసినప్పుడు దానిలో నుంచి ఆ టోటల్ ఎక్విప్మెంట్ అంతా కొనేయండి మీరు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఫ్లోర్ల మధ్య తిరగటం కోసం ఉన్న వాహనంతో సహా వచ్చేసినాయి. దానికే ఆయన రిపేర్ చేసి చైతన్య రథం అని పేరు పెట్టి, అప్పటి వరకు భాస్కర్ రావు గారు ఏం ఆలోచిస్తున్నాడు, మనం కొన్ని సెంటర్లలో పబ్లిక్ మీటింగులు పెట్టాలి అని ఈయన ప్లాన్ చేస్తున్నాడు. ఓకే ఈలోపు ఆయన ఏమనుకున్నాడు, ఆ జమినీ నుంచి కొనుగోలు చేసినటువంటి వెహికల్ని రిపేర్ చేసి
దానికి చైతన్య రథం అని రాసి రోడ్డు ఎక్కేయటమే. ఎస్, దానికి హరికృష్ణ గారే కదా సార్ డ్రైవర్గా? అవును, హరికృష్ణ చైతన్య రథసారథి. ఈయనేమో దానిలోనే పడుకుని దాని మీద నుంచే మాట్లాడటము, సార్ రోడ్డు పక్కన ఎక్కడైనా ట్యాప్ దొరికితే అక్కడ జన సమక్షంలో దిగి స్నానం చేయటం, ఓకే ఓకే, అక్కడే బట్టలు ఉతికి ఆరేసేవాడు, ఆరేసి మాట్లాడేవాడు జనాలతో. ఓకే సార్. అయితే పార్టీ స్థాపించినప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య ఈ సఫకేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందా సార్? అయితే అయిపోయింది. ఆయన టేక్ ఓవర్ చేసాడు విషయాన్ని. టేక్ ఓవర్ చేసిన మరుక్షణం ఈయన నంబర్ 2 పొజిషన్ కో పైలట్, తనకి తానే నేను కో పైలట్ని అని చెప్పుకున్నాడు ఆయన. ఓకే ఓకే, నాదెండ్ల భాస్కర్రావు గారు. ఆయన పైలట్, నేను కో పైలట్ని ఈ విమానానికి అని చెప్పుకున్నాడు ఆయన స్వయంగా. ఈ కో పైలట్ నుంచి నెమ్మదిగా ప్రయాణికుల సీట్లోకి నెట్టేస్తున్నారు అనే అభిప్రాయానికి వచ్చేసాడు ఆయన అతి తొందరగానే. ఎందుకంటే నెమ్మదిగా రామారావు గారి దగ్గరికి ఆ కోటరీలోకి వచ్చేసే వాళ్ళు పెరిగిపోయారు, రామోజీరావు గారు ఇలాంటి వాళ్ళు. ఇప్పటికీ అది ఆ సన్నివేశం చూడాలంటే సార్, వడ్డే శోభనాథేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన ఒక పెళ్లికి ఎన్టీ రామారావు గారు హాజరైన వీడియోని వాళ్ళు ఏదో పర్పస్తో యూట్యూబ్లో పెట్టారు ఈ మధ్య. ఆ పెళ్లికి రామోజీరావు గారు ముందే వచ్చి ఉంటాడు హాల్లో. ఆయన ప్రతి 2 నిమిషాలకి ఎవరితో మాట్లాడుతున్నా ఆ గేట్ వైపు చూస్తూ ఉంటాడు. ఎన్టీ రామారావు గారి వెహికల్ వస్తూ ఉంటుంది, ఈయన వెళ్ళిపోయి అక్కడ నిలబడతాడు. ఆయన దిగిన దగ్గర నుంచి ఆయన భోజనం చేసి వెళ్లే వరకు ఆయన చెవి పక్కనే రామోజీరావు ఉంటాడు. ఓకే ఓకే, చాలా క్లియర్గా వీడియో ఉంటుంది. అంత బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వీళ్ళందరూ. చెంచురామయ్య గారు కూడా తనకు వ్యతిరేకమైన ఫీడింగే ఇచ్చేవాడు రామారావుకి అనే అభిప్రాయం నాదెండ్ల భాస్కర్రావు గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఆయన దగ్గరికి చేరేవాళ్ళు ఎక్కువైపోయి చంద్రబాబు నాయుడు నిజానికి ఆ ఎన్నికల్లో 83 జనవరిలో రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. సిబిఎన్ గారు చంద్రగిరి నుంచి పోటీ చేసిన సందర్భంలో ఆ రోజు ఆయన్ని మేడసాని ఓడించి తాను గెలిచాడు తెలుగుదేశం పార్టీ టికెట్తో. నేను పార్టీ ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేసి గెలుస్తాను అలాంటి ప్రకటనలు చేశాడు అంతకుముందు చంద్రబాబు. చేసి ఆయన నియోజకవర్గంలోనే ఆయన ఓడిపోయిన తర్వాత కుప్పానికి షిఫ్ట్ అయ్యాడు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిపోయి ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన సందర్భంగా, ఆ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తరఫున ప్రచారం చేసినవాడు మోహన్ బాబు. ఓకే, వీళ్ళిద్దరూ రామారావు గారి ప్రమాణ స్వీకారానికి హాజరై అలా దూరంగా కూర్చున్నారు. ఆయన ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఓకే, ఆ క్యాబినెట్లో భాస్కర్రావు గారికి కూడా చోటు దక్కింది. అక్కడి నుంచి మొదలైనటువంటి సఫకేషన్, ఆయన దూకుడు నిర్ణయాలు, ఆయన ఎవరితోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోవటం కంటే తనకు అనిపించింది మాట్లాడేయటం మొదలుపెట్టాడు ఆయన. దానిలో భాగంగా రిటైర్మెంట్ ఏజ్ తగ్గించటం, నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, సమస్య ఎలా పరిష్కరించాలి అనగానే స్పాంటేనియస్ గా ఎందుకు అసలు ఉన్న ఉద్యోగుల వయసు 55 సంవత్సరాలు చేసేస్తే చాలా మంది రిటైర్ అయిపోతారు, ఆ ఉద్యోగాలన్నీ ఇచ్చేయండి అన్నాడు క్యాజువల్ గా. దీనికి సంబంధించి కూర్చుని మాట్లాడటము, ఈ కార్యక్రమం ఉండాలి కదా ఒక విధాన ప్రకటన చేసేటప్పుడు, అలా మాట్లాడేవాడు, అలా నిర్ణయాలు తీసేసుకునేవాడు ఆయన. ఇది ఈయనకి ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రెజర్ ఈయన మీదకి వచ్చేది. ఏమండి మీరుండి కూడా ఏంటి అలా కనీసం చెప్పరా, మీరు చెప్పే యాక్సెస్ ఇచ్చేవాడు కాదు ఆయన. ఆయన మొత్తం ప్రపంచం అంతా తన తర్వాత అన్న దూరంలో సినిమా ఇండస్ట్రీలో ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడానికే ఇబ్బంది పడేవాళ్ళు. ఎలా చెప్పాలి అనేది ఒక ధోరణి. అంటే అది చాలా సందర్భాల్లో పాత సినిమా డైరెక్టర్లు మాటల్లో మనం వింటాం. ఆయనకి కమ్యూనికేట్ చేయటం అనే దానికి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళేవాళ్ళు. శ్రీదేవిని ఆయన పక్కన హీరోయిన్గా పెట్టాలి అనే అభిప్రాయం రాఘవేంద్రరావు గారు చెప్పాడు వేటగాడు టైంలో. మనం ఇంతకుముందు జయప్రద గారిని వీళ్ళతో చేశాము, ఇవి కాదు, ఈసారి మనం కొత్తగా వెళ్ళాలి, కొత్త గ్లామర్, 16 ఏళ్ల వయసు, సినిమా హిట్ అయి ఉంది కాబట్టి ఈసారి రామారావు గారి పక్కన శ్రీదేవిని పెట్టాలంటే ఆయన అర్జున్ రాజు గారు అంగీకరించాలి. ఆయన కొడతాడు, ఆయన మనవరాలుగా వేసింది అమ్మాయి, ఇప్పుడు హీరోయిన్ అంటే ఆయన ఇబ్బంది పడతాడు, కొడతాడు అని చెప్పి అన్నాడట అర్జున్ రాజు గారు. అన్న తర్వాత వీళ్ళు అసలు ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఒక కో ప్రొడ్యూసర్ని పంపించారు ఆయన దగ్గరికి. ఆయన వెళ్ళి, అయ్యా మీ పక్కన శ్రీదేవిని వేస్తానంటున్నారు వాళ్ళు, నాకైతే నచ్చలేదు అన్నాడట. అంటే నువ్వు శ్రీదేవి ఎవరు? అదేనండి బడిపంతుల్లో మీ మనవరాలుగా వేసిన అమ్మాయి. నువ్వు నేను మాట్లాడుకోవడం కాదా, డైరెక్టర్ ఒపీనియన్ ఏంటి అన్నట్టే. డైరెక్టర్ ప్రపోజల్ ఇది, నాకైతే నచ్చలేదు, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, నచ్చలేదనే చెప్పండి అన్నట్టు. అంటే డైరెక్టర్కి లేని ఇబ్బంది నీకు నాకు ఏముంది, పెట్టి సినిమా తీసేది వాళ్ళు, కష్టమో నష్టమో వాళ్ళు భరించాలి, మనకేం సంబంధం అన్నట్టు ఆయన.
సార్. అన్న తర్వాత ఈ నెల చెప్పాడు పర్లేదు అని. అంటే పిచ్చి బాగానే ఉంది. సార్. అప్పుడు రాఘవేంద్రరావు గారు ప్రవేశించి, అయ్యా ఇలా శ్రీదేవి అనుకుంటున్నాం అని చెబితే, ఎంత ఉంటుంది అమ్మాయి వయసు అన్నట్టు. 15, 16 అలా ఉంటుందండి, మనకు 14 కదా, పెట్టి పర్వాలేదు. ఇలా ఉండేది ధోరణి. ఎవరైనా ఏదైనా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగానే వెళ్ళేది. ఆయన ఎవరికి యాక్సెస్ ఇచ్చేవాడు కాదు. ఆ ధోరణే ఇక్కడ కూడా నడిచింది. రాజకీయంలో కూడా అదే ధోరణి. మేం చెప్తాం అనే ధోరణి. ఈ మేం చెప్తాం అనే ధోరణి వీళ్ళందరినీ సఫకేట్ చేసేది. వీళ్ళు అంతకుముందు వీళ్ళ నడకంతా కూడా చర్చించుకుని కదా విధానాలు ప్రకటించేది. సీఎం గారు ఒక మాట అనాలంటే ఆయన చాలా స్పాంటేనియస్గా మాట్లాడేవాడు. ఎన్టీఆర్, ఏమండి మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ ఉందా అని ఒక రిపోర్టర్ అడిగితే, కేంద్రం మిథ్య, దాంతో మాకేం ప్రమేయం అన్నాడు ఆయన. అదే బ్యానర్ అన్నాడు. ఇలా ఉండేది ఆయన ధోరణి. నిరుద్యోగులు ఉన్నారు, వయసు తగ్గించేయండి, తీసేయండి చాలా మందిని, వెంటనే కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేయండి, ఇదే విధానం. ఇలాగే ఉండేది ధోరణి. అంటే సార్, లైక్ నాదెండ్ల భాస్కర్ రావు గారికి, ఎన్టీ రామారావు గారికి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సాన్నిహిత్యం ఎలా ఉండేది సార్? గ్యాపే, మొత్తం ఫస్ట్ నుంచి గ్యాపే. ఈయన ఏది చెప్పడానికి వెళ్ళినా అక్కడ యాక్సెస్ దొరికేది కాదు. ఈయన చెప్పే టైంకే ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఉండేవాడు. ఈయన ఈ విధానం మీరు ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయండి అని చెప్పేవాడు. అవేం రావు, నేను చూసుకుంటాననేవాడు ఆయన. అన్న తర్వాత చేయగలిగిందే ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేశారు ఆ టైంలో. ఆయన బయట ప్రెస్ మీట్లో మాట్లాడి వచ్చాడు ఈ రిటైర్మెంట్ ఏజ్ గురించి, వాటి గురించి. అలాగే జీతాలు పెంచమని ఎన్జిఓస్ అడిగిన సందర్భంలో కూడా ఆయన ఒక దూకుడుగానే మాట్లాడేవాడు. ఆయన హీరోని అనుకునేవాడు కదా. అందుకని ఇప్పటికే రాష్ట్ర ఖజానాన్ని పందికొక్కులు తిన్నట్టు తినేస్తున్నారు, ఇంకా జీతాలు పెంచడం ఏమిటి అనేసి ఓపెన్ స్టేట్మెంటా సార్? ఓపెన్ స్టేట్మెంట్ మీడియాతో అనేసి పేపర్లో వచ్చేసింది సార్. సెక్రటేరియట్ దగ్గర ఎంప్లాయీస్ ధర్నా, ఈయన వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే, తనకు వ్యతిరేకంగా ధర్నా చేస్తుంటే ఆయన కారులోంచి దిగిపోయి వెళ్ళి ఆ రోడ్డు మీదే తన భుజం మీద ఉన్న కండువా వేసుకుని పడుకున్నాడు. రోడ్డు మీద, ఆ ధర్నాకి ఎదురుగా. ఇంకా వాళ్ళు ఏం ధర్నా చేస్తారు? ఇలాంటి ఒక మొండి ధోరణితో ఉండేవాడు ఆయన. అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశాడు ఆయన గురించి. ఆయన అప్పుడు రాష్ట్రపతి. ఆయన కామెంట్ ఏంటంటే, ఇతను ఇంకా తోటరాముడు క్యారెక్టర్లోంచి దిగలేదు. పాతాళ భైరవ తోటరాముడు క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు ఎన్టీఆర్. ఇప్పటికీ తాను తోటరాముడనే అనుకుంటున్నాడు 60 ఏళ్ళు దాటినప్పటికీ. సార్, ఆయన రాజకీయ జీవితం అంతా సినిమా ప్రభావం ఉంది సార్ ఎన్టీ రామారావు గారి మీద. నేను అనే దీంతోనే ఉండేవాడు ఆయన. నేను చెప్పాలి, నువ్వు వినాలనే ధోరణి. అంటే ఆ నిర్ణయాలు సముచితమా కాదా, ఆయన చాలా దూకుడు నిర్ణయాలు తీసుకునేవాడు. ఆ నిర్ణయాల్లో ఎవరిని పెద్దగా వేలు పెట్టనిచ్చేవాడు కాదు. ఉదాహరణకి ఆయనకు ఒకసారి హోటళ్ల వాళ్ళు జనాల్ని దోచుకు తినేస్తున్నారు అనిపించింది. అనిపించగానే వెంటనే రెండో రోజు ఒక జీవో ఇష్యూ చేయించాడు. అదేంటంటే, టిఫిన్ ఏదైనా 50 పైసలు మించి ఉండటానికి వీల్లేదు, ఉంటే ఆ హోటళ్ళని సీజ్ చేసి పారేయండి అన్నాడు. నేను కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తుంటే ఫుల్ మీల్స్ 2 రూపాయలకు పెట్టడానికి ఏమిటి వీళ్ళకి ప్రాబ్లం? సో భోజనం ధరలు ఏ హోటల్లోనైనా 2 రూపాయలకు మించి ఉండడానికి వీల్లేదు. అలా గనక పెంచి అమ్మితే తీసి పడేయండి, హోటల్స్ మూసేయండి, సీజ్ చేసేయండి అన్నాడు. అంతే. మర్నాడు ఉదయం నుంచి ఇంప్లిమెంటేషన్. దాని మీద చర్చలు, డిబేట్లు లేవు, మొదలైపోయింది. హోటళ్ళ వాళ్ళందరూ ఆహాకారాలు పెట్టి, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆహాకారాలు పెట్టి ఏమిటి వైపరీత్యం అని చెప్పి బస్సులు వేసుకుని వచ్చి ఆ రామకృష్ణ ఎన్టీఆర్ ఎస్టేట్స్ అక్కడ ఉండేవాడు కదా ఆయన, హ్యాబిట్స్ లో ఎన్టీఆర్ ఎస్టేట్స్కి వచ్చి, అయ్యా ఏమిటి పరిస్థితి అంటే, ఇంతే, దీనిలో నో డీవియేషన్ అని చెప్పేశాడు. చెప్పేస్తే ఏం చేయాలి? నెమ్మదిగా ఆయన మనసుకి నచ్చిన వ్యక్తుల్ని పంపించి చిన్నపాటి సవరణ సంపాదించగలిగారు 2 నెలలు డిగ్ చేసి. అప్పుడు ఆయన కనికరించి చెప్పిన మాట ఏంటంటే, మార్నింగ్ 6 to 8 టిఫిన్లు నా రేట్లకు అమ్మండి, 8 తర్వాత మీ రేట్లకు అమ్ముకోండి. కనికరించి చెప్పిన మాట. భోజనం మధ్యాహ్నం
1:30-2 వరకు నా రేట్లకు అమ్మండి, తర్వాత మీ రేట్లకు అమ్ముకోండి. ఉమ్, ఉమ్, ఇలాంటి సవరణలు ఏవో ప్రతిపాదించాడు ఆయన. ఆ రోజుల్లో బ్యాచులర్స్ అందరూ ఉమ్. ఎన్టీఆర్ టైం అయిపోతుంది, తొందరగా పదండి హోటళ్ళకి అని మాట్లాడుకునేవాళ్ళు. ఎన్టీఆర్ టైం అయిపోతుంది. ఓకే. ఎన్టీఆర్ టైంలో తింటేనే 10 పైసలకి ఇడ్లీ, ఆ తర్వాత వెళ్తే ₹1 ఆర్డర్ రేట్లో వేస్తాడు. అందుకని 10 పైసలు పావలాకి పూరి కావాలంటే ఎన్టీఆర్ టైంలో వెళ్ళి తినేయాలి. ఆ టైంలో హోటళ్ళన్నీ విపరీతమైన రష్. ఆ తర్వాత జనాలందరూ పరిగెట్టేసేవాళ్ళు. ఆ టైం లోపు బిల్ అయితేనే అని వీళ్ళు కండిషన్ పట్టుకొచ్చారు హోటల్ వాళ్ళు. ఎస్ సార్. ఇలాంటి నానా గందరగోళాలు జరిగిపోయాయి. ఆయన డెసిషన్ తీసేసుకునేవాడు. సార్, ఈ నిర్ణయాల వెనుక ఆయన సినిమా ప్రభావంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేరినటువంటి కోటరి ప్రభావం ఏమైనా ఉందా సార్? అసలు ఆయన ఎవరు కోటరీకి కూడా తెలిసేది కాదు చాలా నిర్ణయాలు. ఓకే, ఓకే, ఎస్, ఎస్. ఇప్పుడు ఆయన ఎండోమెంట్ ఎలా ఉండేదంటే ఆయన ధోరణి, నార్ల వెంకటేశ్వరరావు గారిని పిలిచి అకాడమీలు ఉన్నాయి కదా, ఈ సంగీత అకాడమీ, నాట్య అకాడమీ, ఈ అకాడమీల మీద నాకు ఒక సార్ ఒపీనియన్ మీరు అధ్యయనం చేసి చెప్పండి అన్నాడు ఆయన. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన ధోరణిలో ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. ఈ నివేదికలో ఇక్కడ చాలా ఆర్థిక దుబారా జరుగుతోంది అంటూ వీటిని ఎలా సంస్కరించాలి అనే దానికి కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. రామారావు గారు ఇవన్నీ పట్టించుకోవాలి, ఇది ఒకటే పట్టించుకున్నాడు. ఇక్కడ ఆర్థిక దుబారా జరుగుతోంది. నార్ల వెంకటేశ్వరరావు గారిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి అకాడమీల రద్దు అన్నాడు. ఈయన షాకు. ఓకే. మన ప్రపోజల్ అది కాదు కదా, ఇదేంటి అలా ఎలా చెప్పేస్తారు మీరు అన్నాడు ఆయన. వెంటనే ఆస్థాన కవులు, ఆస్థాన గాయకులు ఇవి కూడా తీసి పడేస్తున్నాను అన్నాడు. బాలమురళీ కృష్ణ గారు అప్పుడు ఆస్థాన గాయకుడు, ఆయన హర్టు. సార్ దాశరథి గారు ఆస్థాన కవి, ఆయన హర్టు. నేను అసలు రామారావు బతుకున్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టినాను బాలమురళి. అంతకుముందు ఎన్టీఆర్కి పాడాడు ఆయన ప్లేబ్యాక్. ఇలాంటి ధోరణిలో వెళ్ళిపోయాడు ఆయన. ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత వారు ఏం ప్రకటిస్తారు అనేది అందరికీ క్యూరియాసిటీ. ఓకే, అప్పటి వరకు ఎవరికి ఏం తెలియదు. సరే, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు ఏ నిర్ణయాలలో కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారి పాత్ర ఉన్నట్టు కనిపించడం లేదు. ఎవరి ప్రమేయం ఉండేది కాదు. దేవాదాయ శాఖ మంత్రి అక్కడ ఏం బిల్లు చదవాలో ఈయన రాసుకుని ఆయనకు డిక్టేట్ చేసేవాడు సార్, ఇంటికి పిలిచి. అయ్యా ఇది కాదు, దీనిలో ఈ కరెక్షన్స్ ఉంటే బాగుంటుంది, కుదరదు, ఇదే నేను రాసిచ్చింది, నువ్వు చదవాలంతే. ఈ ధోరణి ఆయన. ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు యతిరాజారావు గారు, అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్, వరంగల్ ఆయన. ఆయనకి చాలా అభ్యంతరకరంగా తోచింది అది. అంటే అనువంశక అర్చకత్వం రద్దు అన్నాడు. అనువంశక అర్చకత్వం రద్దు, రిటైర్మెంట్ ఏజ్ పెట్టేస్తున్నాను అర్చకులకు కూడా, అర్చక పదవులు కూడా మనం సర్వీస్ కమిషన్ నుంచే భర్తీ చేస్తున్నాం విత్ రిజర్వేషన్ అన్న పద్ధతిలో. మళ్ళీ ఇక్కడ పెరియార్ ప్రభావం కనిపిస్తుంది. ఇదే పద్ధతి అన్నాడు ఆయన. అయ్యా దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఎదురు చేద్దాం. నేను అనుకున్నాను, నేను చేస్తాను, నీకు ఇది చదవడం ఇబ్బంది అయితే రిజైన్ చేసి వెళ్ళిపో, నేనే చదువుతా. ఈ ధోరణిలో వెళ్ళేవాడు ఆయన. బుల్డోజింగ్, ఈ బుల్డోజింగ్ కింద సఫర్ అయ్యాడు నాదెండ్ల భాస్కర్ రావు గారు. అందరూ సఫరర్సే. సార్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండ్ దానికంటే ముందు నుండి కూడా నేను నాదెండ్ల భాస్కర్ రావు గారు చాలా చర్చల తర్వాతనే పార్టీ పుట్టిందనే విషయాన్ని ఎన్టీ రామారావు గారు మర్చిపోయారా, లేదంటే అసలు ఆయన కావాలనే ఆయనను పక్కన పెట్టారా? ఎలా అనుకోవచ్చు, దాన్ని ఎలా చూడవచ్చు? ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాడు. అది ఎవరి ప్రమేయంతోనూ తీసుకున్న నిర్ణయం కాదు, ఆయన అంతటా ఆయనే తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంతోనే పాపారాయుడు టైంలో ఆయన షూటింగ్ గ్యాప్ లో అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ తో మాట్లాడేశాడు. ఆ తర్వాత నుంచి ఆయన సినిమాల్లో కూడా ధోరణులు మొదలైపోయినాయి. ఆయన మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తోనే ఉండేవాడు. ఆయన సినిమాల్లో అది ప్రకటించేవాడు ఓపెన్ గానే. యమగోళ సినిమాలు చాలా కాన్షియస్ గానే ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత కనిపిస్తుంది కోర్టు సీన్ లో, అన్ని సన్నివేశాల్లో. ఆయన యాంటీ కాంగ్రెస్ అనేది తాతమ్మ కళ నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయింది. పైగా యాంటీ ఇందిరాగాంధీ అనేది ఓపెన్ స్టాండే. ఈ ధోరణి ఉంది ఈయనకి అనేది తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఎన్టీ రామారావు చాలా కాన్షియస్ గా కాంగ్రెస్ వ్యతిరేకి అనేది ఆడియన్స్కి తెలుసు. నాదెండ్ల భాస్కర్ రావుకు తెలియకపోవడం, ఆయన సినిమాలు చూడకపోవడం వలన జరిగిన ప్రమాదం తప్ప ప్రపంచానికి సంబంధం లేదు. సార్, ఇక్కడ యాంటీ కాంగ్రెస్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు నిజానికి ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనే ఆలోచన మాత్రం భాస్కర్ రావు గారి దగ్గర. సార్, భాస్కర్ రావు గారు ఆ ఆలోచనతో ట్రావెల్ చేస్తున్నాడు అప్పటికే. ఆయన పార్టీ పెట్టాలి అనుకునే నాటికే ఈయన ప్రయాణంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గం అవటం, ఈయన అప్పటికే ఈ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలతో సమావేశాలు పెడుతూ రావటం, ఇవన్నీ ఒక చోట కలిసినాయి అనుకోకుండా. కలవటంతో ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు.
ఓకే. ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు, వీళ్ళందరూ నా క్యాడర్ అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ రావు సెకండరీలోకి వెళ్ళిపోయాడు. సార్. ఆ క్షణం నుంచి మొదలైంది సఫరింగ్. ఇలాంటి సఫరింగే ఆయనకు అంతకు ముందు జరిగింది. ఏది ఇందిరా కాంగ్రెస్ టైంలో కూడా ఇలాంటిదే జరిగింది. సర్దుకుపోయాడు, ఇక్కడ కూడా సర్దుకుపోయాడు. ఈ సర్దుకుపోవడం అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఎవరిని పట్టించుకోకుండా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కూడా అసహనం మొదలైంది. అంటే ఎవరికి గుర్తింపు లేదు. సర్వం సహా ఏ శాఖ నిర్ణయం అయినా ఆయనే ప్రకటించేవాడు. ఏమిటి పరిపాలనా వైఖరి, ఎవరినైనా ఎక్కడైనా రోడ్డు మీద నిలబెట్టి క్లాస్ చెప్పేసేవాడు ఆయన. ఇది కొంచెం సఫకేటివ్గా అనిపించింది. అప్పటి వరకు వీళ్ళకి ఆ ధోరణి తెలియదు. దాంతో ఈ సఫకేషన్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఈయన దగ్గర గోడు వెళ్ళబోసుకునేవాడు, భాస్కర్ రావు దగ్గర. ఏంటి పరిస్థితి అని. అంతే, అలాగే ఉంటుంది ఆయన ధోరణి. అది భరించక తప్పదు. భరించటమా లేకపోతే ఆయన దింపటమా, ఏదో ఒకటి ఆలోచించుకోవటం మంచిది అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చెప్పడం మొదలుపెట్టాడు అనేది కూడా నెమ్మదిగా మీడియాకి వచ్చింది, ఏదో జరుగుతోంది అని. అసంతృప్తులు పెరుగుతున్నాయి, అసంతృప్తులు ఒక చోట కన్సాలిడేట్ అయ్యే కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుంది అని రామారావు గారికి తెలిసేలాగా చెప్పాలనే ప్రయత్నం కూడా మీడియా చేసింది. కానీ ఆయన నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడా అన్న ధోరణిలో వెళ్ళేవాడు ఆయన. ఈ ప్రయాణంలోనే ఆయనకి హార్ట్లో ప్రాబ్లం రావటము, ఆయన అక్కడికి వెళ్ళటం అమెరికా ట్రీట్మెంట్ కోసం. ఆ ట్రీట్మెంట్ కోసం వెళుతున్న టైంలో ఇక్కడ ఎవరిని ఇన్ఛార్జ్ అని ఎవరిని చెప్పలేదు ఆయన. నేను వచ్చేస్తాను కదా, ఆపరేషన్ అయిపోగానే వచ్చాక చూసుకుంటాను, అప్పటి వరకు మీరు కొంచెం కేర్ తీసుకుని ఉండండి అని మాత్రమే చెప్పాడు వీళ్ళందరికీ. భాస్కర్ రావు గారికి కూడా అదే చెప్పాడు. నార్మల్గా అందరికి చెప్పినట్టే చెప్పి వెళ్ళాడు ఆయన. అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ దొరికింది వీళ్ళకి. అప్పటికి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి ఈయన దగ్గర గోడు చెప్పుకునేవాళ్ళు. ఇదంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఈయన. అదే టైంకి సెంట్రల్లో కూడా ఈయన కొంచెం ఇబ్బందికరంగా మారాడు ఎన్టీఆర్. ఈయన లోకల్ కాంగ్రెస్ లీడర్ల గురించి మాట్లాడటం చాలా తక్కువ ఉండేది. ఆయన తెల్లారు లేస్తే కేంద్ర ప్రభుత్వ విధానాల మీద, ఇందిరాగాంధీ గురించి మాత్రమే మాట్లాడేవాడు. ఇది ఇబ్బందికరంగా మారింది. తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ఒక వేదిక మీద తీసుకురావచ్చే ప్రయత్నం, ఇలాంటివన్నీ ఆయన విజయవాడలో జరిగిన మహానాడుకి కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులందరినీ పట్టుకొచ్చి ఒక వేదిక మీద నుంచోబెట్టి మాట్లాడించటం, ఇదంతా అంటే ఒక ఫెడరల్ ఫ్రంట్ కావాలంటే, ఫెడరల్ పరిపాలన కావాలంటే జాతీయ పార్టీలతో కుదరదు, ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రావాలనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. ఇది ఇందిరాగాంధీ గారికి ఇబ్బందికరంగా మారింది. మరి ఏంటి ఇతను మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్న దశలో సంజీవ్ రెడ్డి గారు కొంచెం ఎన్టీఆర్ని కూల్ చేయటం కోసం ఓ చిన్న రాయబారం చేశాడు. అది కూడా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన సందర్భంలోనే అన్న మాట అది, ఇతను ఇంకా తోటరాముడు క్యారెక్టర్లో వచ్చి దిగలేదు అని. అంటే ఢిల్లీ ఎలాగూ రాదు, ఎందుకు నువ్వు తెల్లారలేస్తే ఇందిరాగాంధీతో ఘర్షణ పడతావు అని. అంటే లేదు ఇది నాకు అనుకోకుండా వచ్చింది, ప్రయత్నం చేస్తే అది ఎందుకు రాదు అనుకుంటున్నాను అని మాట్లాడి వెళ్ళిపోయాడు. అది ఆయనకు భయపెట్టింది. దాదాపు ఇది వెళ్ళింది అక్కడికి, వీరి వ్యాఖ్యానం. ఆవిడ ప్రత్యక్షంగా చూశారు ఎన్టీఆర్ బిహేవియర్ ఎలా ఉంటుంది. అంటే ఒక సందర్భంలో ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు, నేను కదా ఇక్కడ ముఖ్యమంత్రిని, మీరు ప్రధాని అయితే ఢిల్లీలో, ఇక్కడ నేనే కదా, కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ముందు ఉండాలి, సీఎం వెనకాల ఉండాలి. ఈ ప్రోటోకాల్ వాళ్ళని కాదని ఆయన అక్కడే నిలబడతారని మొండికేశాడు. అది కుదరదు అన్నప్పుడు అసలు ఆ ప్రోగ్రామే బాయ్కాట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి కేంద్రం నన్ను అవమానపరిచింది అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. ఇవన్నీ చూశారు ఆవిడ. అందరూ చెప్తుంటే ఏమిటో అనుకున్నాను, కానీ నిజమే పరిస్థితి అంత ఈజీ కాదు, అతన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అనే మాట ఆవిడ ఓపెన్ గా అనేసారు. అక్కడి నుంచి ఎవరైనా ఇతన్ని తప్పించే క్యారెక్టర్ ఎవరైనా దొరికితే మనం కొంచెం ఊతమిద్దాం అనే మూడ్లోకి వెళ్ళింది ఆవిడ. అట్నుంచి ఆ వాతావరణం కనిపించటము, ఇక్కడేమో ఎన్టీఆర్ సఫకేషన్ కి గురవుతున్న వాళ్ళ సంఖ్య పెరగటం, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే తను తిరిగి ప్రాధాన్యతలోకి వచ్చేటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది అని అనుకున్నాడు ఈయన భాస్కర్ రావు గారు. అనుకుని ఆ కనెక్ట్ చేయటం అనే ప్రోగ్రాం మొదలుపెట్టి అప్పుడు రామ్లాల్ ఉన్నాడు ఇక్కడ గవర్నర్ గారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవటం వల్లనే రామ్లాల్ ఈయన చెప్పిన మాట యాక్సెప్ట్ చేశాడు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో పప్పెట్లు అన్నాడు కదా ఎన్టీ రామారావు. ఆ మాటకి
అదే రీజన్. రామ్లాల్ కాదు వాడు రావణలాల్ అన్నారు కదా ఆ రోజున. ఈ అన్న సందర్భంలో ఆయన సెంటర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే భాస్కర్ రావు గారిని అడ్మిట్ చేశాడు. ఓకే ఓకే. చేసి మంత్రివర్గం ఏర్పాటు చేసేసుకోండి అన్నాడు. అప్పుడే దేశవ్యాప్తంగా గవర్నర్ విధుల మీద కూడా చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అయింది. ఈ మాట అనే టైంకి ఆయన కాంటాక్ట్లోకి వెళ్తే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఏంటి పరిస్థితి అంటే, సార్ మీతోనే ఉంటాననే పరిస్థితి. అలా నేరుగా వచ్చేసి ఒక్కసారి ఆయన అమెరికా నుంచి వచ్చేసి ఒక్కడికి ఫోన్ చేసి నువ్వు వచ్చి కనిపించనగానే వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయిన వాళ్ళందరినీ అక్కడ గండిపేట ఆశ్రమంలో పెట్టేశారు. పెట్టేసి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మనం ఆందోళన చేస్తున్నాం అని ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాడు సార్. మొత్తం అన్ని కాంగ్రెసేతర పార్టీలు అన్నీ మద్దతు ప్రకటించేసినాయి ఎన్టీఆర్కి. నేను ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నాను అన్నాడు ఈయన. ఢిల్లీ వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇంకా ఇది బీభత్స స్థాయికి వెడుతోంది, మనం ఇతను కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా వెళ్ళిపోతున్నాడు అనే వాతావరణం వచ్చాక ఇందిరాగాంధీ గారు, మా సంబంధం లేదు, మీ ఇంటర్నల్ గొడవ అది, మీరు వెళ్ళి అక్కడ తేల్చుకోండి, మా దగ్గర ఏంటి గొడవ ఢిల్లీలో అని ఆవిడ అక్కడ సీరియస్గా వ్యతిరేకించి ఇక్కడికి కూడా ఇండికేషన్ పంపించింది. ఓకే. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. సార్ నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నాదెండ్ల భాస్కర్ రావుకి కాంగ్రెస్కి ఏ సంబంధం లేదని చెప్పేసాయని చెప్పింది ఆవిడ. ఈయనేమో వీళ్ళ మర్నాడు జరగబోయే పరీక్షలో వీళ్ళ మద్దతు ఉంటుందని ఆయన ఊహిస్తున్నాడు భాస్కర్ రావు గారు. సడన్ గా సాయంత్రం పూట వెళ్ళి గవర్నర్ దగ్గర కూర్చుని, మాకు ఆ గొడవకి సంబంధం లేదు, మేము ఓటింగ్లో పాల్గొనటం లేదు అని చెప్పేశాడు. అప్పటికి రాష్ట్రపతి దగ్గర కూడా పెరేడ్ అయిపోయింది, ఎమ్మెల్యేల పెరేడ్ వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక తప్పదు, అనివార్యం. ఆ రోజు ఈయన గెలిచేశాడు అసెంబ్లీలో. గెలిచేసిన తర్వాత ఇక భాస్కర్ రావు గారు రిజైన్ చేయకపోతే కుదరని పరిస్థితి. అలా నెల రోజుల ముఖ్యమంత్రిగా మిగిలాడు ఆయన. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం, అప్పటికే బయటకు వెళ్ళిపోయాడు, ఆయన్ని బహిష్కరించేశారు వాళ్ళు. ఈయన ఆల్టర్నేటివ్ పార్టీ ఏదో పేరు పెట్టుకున్నాడు, ప్రజాస్వామ్య తెలుగుదేశం ఇలా ఏవో అనుకున్నాడు, కానీ ఏవి వర్కౌట్ కాలేదు. దాదాపుగా ఆ దెబ్బ ఆయన కోలుకోలేదు, ఇంటికే పరిమితం అయ్యారు. అయితే అదే వరుసలో రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ అసెంబ్లీ కలుషితమైంది ఇలాంటి దుర్మార్గులతో, కాబట్టి నేను అసెంబ్లీ రద్దు చేస్తున్నాను అన్నాడు. అదొక ఎక్స్ట్రీమ్ నిర్ణయం. ఆ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన మాటలు మర్నాడు పేపర్లో వచ్చాయని చెప్పి మంత్రివర్గాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఒకసారి. రామారావు గారు మొత్తం మంత్రులందరినీ తీసి అన్ని శాఖలు తన దగ్గరే పెట్టేసుకున్నాడు. ఎవడో ఒకటి చెప్పకపోతే ఎలా లీక్ అవుతుంది అని. ఇలాంటి ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు, అమలులు అవి ఉండేవి ఆయన దగ్గర. అందుకని వీళ్లతో మలినమైపోయింది, కుట్రదారులతో మలినమైన ఈ సభ నాకొద్దు, నేను దీన్ని రద్దు చేసేస్తున్నాను, మళ్ళీ ఎన్నికలకు వెళ్తాను అనేసాడు. సార్ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక చరిత్ర. అసలు ఆ 30 రోజుల ముఖ్యమంత్రి పాలన అనేది ఎలా ఉంది సార్? అసలు అప్పుడు చాలా ఫైళ్ళ మీద ఆయన ఫైల్స్ని క్లియర్ చేశారు అనేది కూడా ఒక వాదన ఉంది. అది ఎట్లా క్లియర్ చేశారు కానీ అంత టైం లేదు, హడావిడి చేశారు. రామారావు గారి నిర్ణయాలని కొంచెం మార్చే ప్రయత్నం జరిగింది కానీ అవేవి ఇంప్లిమెంట్ కాల. ఇంప్లిమెంట్ కాలేదు. ఈయన కేవలం కొంత రష్ చేశాడు అంతే, అంత టైం లేదు. ఎందుకంటే శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదు అప్పుడు స్టేట్ లో. ప్రతి ఊళ్ళోనూ ప్రతి సెంటర్లోనూ ఆందోళనలే, దిష్టి బొమ్మల దగ్ధాలు, ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా జరుగుతూ ఉండేవి. ఆయనేమో ఢిల్లీలో కూర్చుని అక్కడ ఉద్యమం చేశాడు రామారావు గారు. ఇది ప్రపంచ స్థాయిలో ప్రచారం. ఇక్కడ ఏదో జరిగిపోయింది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అనే హడావిడి, ఈయన్ని విలన్ గా ప్రొజెక్ట్ చేయటం. ఈ గొడవ అంతా నడుస్తున్న టైంలో సఫకేషన్ లో ఉన్నాడు నిజానికి ఆయన. మద్దతు వస్తుందా రాదా, కాంగ్రెస్ స్టాండ్ ఏంటో తెలియని కన్ఫ్యూజన్. ఈ గందరగోళంలో ఆవిడ హ్యాండ్ ఇచ్చారు ఒక రకంగా. ఒకవేళ ఇక్కడ ఇందిరాగాంధీ గారు కనుక ఒకవేళ నాదెండ్ల భాస్కర్ రావు గారికి సపోర్ట్ చేస్తే అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి సార్? ఆయన ఢిల్లీలో సర్కార్ దింపేయడానికి అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేసేసి కూర్చుని ఉన్నాడు. అసెంబ్లీ రాకపోతే పార్లమెంటును లాక్కునే పనిలో ఉన్నాడు ఆయన. అందుకని అది కష్టం అనిపించింది ఆవిడ. కష్టం అనిపించే ఇక్కడ క్లోజ్ చేశారు. ఒక రకంగా భాస్కర్ రావుకి 2 సార్లు హ్యాండ్ ఇచ్చింది ఆవిడ ఇందిరాగాంధీ.
ఒకటి 78 ఎన్నికల సందర్భంగాను, తర్వాత ఈ ఎన్టీ రామారావు గారిని తొలగించిన సందర్భంగాను, ఓకే. 2 సందర్భాల్లోనూ హ్యాండ్ ఇచ్చింది ఆవిడ. అది ఆయనకు తెలుసు, ఆయన మనసులో ఆ పెయిన్ ఉంది. సార్ ఎన్టీఆర్ సఫకేషన్కి గురి చేయటం, ఇందిరాగాంధీ సఫకేషన్కి గురి చేయటం, ఇవన్నీ కలిసి ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనేటువంటి ఒక డిప్రెషన్ ఉండేది ఆయనలో. అందుకని రాజకీయంగా ఆయన చిరాకే ప్రదర్శించేవాడు. ఎవరెళ్ళినా ఆ చిరాకు ఎక్కడో చోట రికార్డ్ అవ్వాలనుకునేవాడు. అందుకని విస్తృతంగా సోషల్ మీడియాతో మాట్లాడేవాడు ఆయన. ఎవరు వెళ్ళి ఇంటర్వ్యూ అడిగినా ఇచ్చేవాడు. ఇచ్చి ఆయన మనసులో ఉన్న గోలంతా కక్కేవాడు. తను అనుకున్నటువంటి ఎన్టీఆర్ తన కళల్ని ఎక్కడెక్కడైతే ఛిద్రం చేశాడో అవన్నీ మాట్లాడేవాడు ఆయన. ఆయన దుర్మార్గం అంటే ఈయన కోణంలో ఆయన విలన్ గొడవలన్నీ ఈయన చెప్పేవాడు. అసలు ఈయన లేకుండా వాళ్ళని తీసేయటం ఏంటి, వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడులు చేయటువంటి, పోలీసులతో కొట్టించడం, లాకప్పుల్లో పడేటువంటి కారణాలని, చెట్ల మీద తుప్పల మీద దాక్కునేవాళ్ళు వాళ్ళు రికార్డులు పట్టుకొని. వీళ్ళు వెళ్ళి లాగి కొట్టి దింపి తీసుకుపోయి లాకప్పుల్లో వేసి ఏమిటి టార్చర్. పైగా రెవెన్యూ మినిస్టర్ కదా, రెస్పాన్సిబిలిటీ ఈయన తీసుకునేవాడు ఛార్జ్. ఆయనకు సంబంధం లేదు. ప్రతి శాఖ తన శాఖగా భావించి వ్యవహరిస్తున్న తీరు, ఏమిటి గోల, ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన సోషల్ మీడియాలో విస్తృతంగా. అలా ఒక సఫకేషన్తోనే 4 రోజులు గడిచిపోయి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఆ అసంతృప్తితోనే బతుకుతూ వస్తున్నాడు ఆయన. అయితే రాజకీయంగా అసంతృప్తి, చిరాకు ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్లో చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఆయన. దేనికి ఎమోషనలైజ్ అవటం అనేది ఆయనకు తెలియదు. అందువల్లనే ఆయన తట్టుకొని నిలబడ్డాడు దాన్ని. ఎన్టీ రామారావు గారు అలా కాదు, ఆయన మనసుకు తీసుకుంటాడు ఏదైనా. తీసుకుని వీడిని ఏం చేయాలి అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని రంగంలోకి దిగుతాడు. భాస్కర్ రావుకి ఆ ధోరణి లేదు. అయిపోయింది, మనం ఏదో అనుకున్నాం, ఓ ప్రయత్నం చేసాం, వర్కౌట్ అవ్వలేదు. అదే కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ కలిసి ప్రయాణించాడుగా, తనని కాదన్న కాంగ్రెస్. అదే సార్, అదే ఇక్కడ ఒక డౌట్. అదే చెన్నారెడ్డి తర్వాత సీఎం అయ్యే స్థాయి ఉన్నా కూడా అప్పుడు అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి చేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చి ఇన్నిసార్లు మోసం చేసినటువంటి కాంగ్రెస్తోనే మళ్ళీ ఎందుకు కలిసాడా అనేది డౌట్. అంటే అప్పటికి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న దశలో ఈయన కాంగ్రెస్ తో కలిశాడు. ఇంకా అంతకుమించి ఆల్టర్నేటివ్ లేదు. కలిసినప్పుడు ఈయన పడ్డ ఇబ్బందులు తెలిసిన నాయకులు ఉన్నారు అక్కడ. నరసింహారావు గారికి తెలుసు ఈయన కష్టం ఏంటో. వైఎస్ రాజశేఖర రెడ్డికి స్పష్టంగా తాను చూశాడు. ఆ రోజున తాను వెళ్ళి చెప్పకపోతే మర్నాడు సీన్ ఇంకోలా ఉండుండేదేమో. కానీ చెప్పమని చెప్పిన తర్వాత, అధిష్టానం చెప్పాక చెప్పక తప్పదు తనకు కూడా. చెప్పిన తర్వాత సఫర్ అయింది అతను కదా, అది తెలుసు ఈయనకి. మనం 2 సార్లు కొల్లబొడిచాం ఈ మనిషిని. అంటే మొదట 78 ఎన్నికల్లో ఆయన రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు వైఎస్. ఆ తర్వాత ఈ కాంగ్రెస్లో అది మెర్జ్ అయిన తర్వాత వీళ్ళతో ట్రావెల్ వచ్చింది. అలా మనం ఒక దెబ్బ కొట్టాము ఈయన్ని, కాబట్టి ఈయన్ని కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి అనేది ఒక ఫీలింగ్ ఉండేది వైఎస్కి. అందుకని నాదెండ్ల మనోహర్కి ఆయన కొంచెం ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆయన స్పీకర్ని చేయటం ఈ ప్రోగ్రాం వెనకాల ఆయనకి ఆ రోజున మనం భాస్కర్ రావుని ఇబ్బంది పెట్టామనేటువంటి ఏదో ఉంది మనసులో. అందుకని నాదెండ్ల మనోహర్ని కొంచెం దగ్గరికి తీసుకునేవాడు ఆయన. అది కనిపిస్తుంది. ఆ మేరకు ఆయన ఆ టైంలో కూల్గా ఉండటం అనేది ఉపయోగపడింది ఆయనకి. ఉపయోగపడింది పెద్దగా. ఆయన తర్వాత బాగా సఫకేట్ ఎక్కడంటే ఎన్టీ రామారావు గారు బయోపిక్ తీశారు. ఆ బయోపిక్ ఆయన పొలిటికల్ జర్నీ నాదెండ్ల ఎపిసోడ్తో ఆగిపోతుంది, ఆ తర్వాత కొనసాగదు. అది భాస్కర్ రావు గారిని చాలా చిరాకు పరిచింది. నిజానికి అక్కడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆయన విస్తృతంగా మాట్లాడాడు సోషల్ మీడియాలో. చరిత్రను మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తున్నారా, ఎన్టీ రామారావు ఉన్నా క్షమించేవాడు కాదు మిమ్మల్ని అని ఆయన బాలకృష్ణని, చంద్రబాబుని అందరినీ వేసుకున్నాడు ఒక రౌండ్. అలా ఆయన చాలా సందర్భాల్లో గాయపడేవాడు. గాయపడ్డ ప్రతిసారి ఇంకొక మాట కూడా అనేవాడు. ఆయన పిల్లలెవరూ సరిగా పట్టించుకునేవాడు కాదు. అంటే 2 రకాల గొడవలు ఉండేవి ఆయనకి. ఆయన పిల్లలకు కూడా యాక్సెస్ ఇచ్చేవాడు కాదు రామారావు గారు. మీరు అనేవాడు, పిల్లల్ని కూడా ఏవండి అనేవాడు. అదొక ధోరణి. దాంతో వీళ్ళు కూడా స్తంభాల చాటు నుంచి విన్నపం చేసుకోవటమే. పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు కూడా స్తంభాల చాటు నిలబడి విన్నపాలు చేసుకోవటమే. అది నరసరాజు గారి ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. బివి నరసరాజు గారి ఆటోబయోగ్రఫీలో ఆయన ఒక ఇన్సిడెంట్ రాస్తాడు.
ఎన్టీఆర్కి ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు సార్ షూటింగ్లో యాక్సిడెంట్ అయింది, తీసుకెళ్లారు ఇంటికి హాస్పిటల్ నుంచి. తీసుకెళ్తే మెయిన్ గేటు ఓపెన్ అయిపోయింది, వీళ్ళందరూ లోపలికి వస్తున్నారు, ప్రొడ్యూసర్లు అందరూ. ఆయన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పైకి తీసుకురావాలి బెడ్రూమ్కి. సార్ ఈవిడ డోర్స్ అవి ఆ గేట్లు అవి తెరిచేయమని చెప్పేసింది ఆవిడ బసవతారకం గారు. చెప్పేసి ఆవిడ దూరంగా ఒక స్తంభం చాటును నిలబడి చూడటం ఈయన గమనించాడట. నరసరాజు గారు గమనించి వెళ్ళి దగ్గరికి, అది కదమ్మా మీరుండి కదా చూసుకోవాల్సింది అని. అంటే వీళ్ళందరూ ఉండగా నేను ఎలా వెళ్తాను, అందుకని మీరు వెళ్ళి వాళ్ళందరినీ పంపించేస్తే కిందకి, అప్పుడు నేను వెళ్తా సార్, అందుకే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఉండేది సార్, ఒక రకమైన ఘోషా పద్ధతి కూడా ఉండేది వాళ్ళ ఇంట్లో. అందుకని ఎవరితోనూ ప్రాపర్ లింక్స్ ఎస్టాబ్లిష్ కాల. వీళ్ళకి భయమే. ఎన్టీఆర్తో ఒక విషయం చెప్పాలంటే పిల్లలకి కూడా అంత సీన్ ఉన్న పరిస్థితి కాదు, ఆవిడికి ఉన్న పరిస్థితి కాదు. రామలక్ష్మి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కదా, బసవతారకం గారికి బయట తిరగాలనే ఉండేది, కానీ బయటకు రాలేని పరిస్థితి. ఏదైనా ఇంటికే వస్తుంది. ఆవిడ నగలు కొనుక్కోవాలంటే నగల షాప్ వాడు ఇంటికి తీసుకెళ్ళి ప్రదర్శిస్తాడు. ఆవిడ చీరలు కొనుక్కోవాలంటే చీరల షాప్ వాడు ఇంటికి వెళ్ళి ప్రదర్శన పెడతాడు. అంతే, ఏదైనా ఇంటికి వెళ్ళటమే. వీళ్ళు షాపింగ్ చేయటం అనే ప్రోగ్రామ్ లేదు అక్కడ. అది చాలా ఆవిడ విచిత్రంగా మాట్లాడేది వీళ్ళతో ఎప్పుడైనా. మీరందరూ అలా ఎలా తిరుగుతారో నాకు అర్థం కావడం లేదు అని. అలాంటి వాతావరణం ఉండేది ఆయన ఇంట్లోనూ ఉండేది. మొత్తం ఆయన రూల్ ఉండేది. ఆ రూల్కి సఫకేట్ అయిన వాళ్ళల్లో భాస్కర్ రావు గారు చాలా ఎక్కువ. అంటే ఈయన ఇండిపెండెంట్గా చేస్తున్నాను అనే భ్రమల్లో నుంచి ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది అనే సఫకేషన్ నుంచి ఒక తిరుగుబాటు జెండా ఎగరేసి తనకి ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుందో అక్కడి నుంచి రాక ఆ డోర్ క్లోజ్ చేయటం వలన పూర్తిగా పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. అలా భాస్కర్ రావు గారి కథ అలా ముగిసింది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, లైక్ దివిసీమ తుఫాను అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి ఆమెతో ఉండి ఆమె ఆ పర్యటన మొత్తం దగ్గరుండి చూసుకున్నటువంటి భాస్కర్ రావు గారు, దాని తర్వాత తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయ పార్టీ రావడానికి ఆయన చాలా స్ట్రాటజీగా వ్యవహరించి గ్రౌండ్ వర్క్ చేసి ఆ ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన ముఖ్య పాత్ర ఉన్నట్టు కనిపిస్తుంది సార్. ముఖ్య పాత్ర అంటే ఆయన కూడా అంగీకరించిన విషయమే సార్. ఎన్టీఆర్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు అనే మాట ఆయనే అన్నాడు. పైగా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది భాస్కర్ రావు గారు. ఎందుకు ప్రకటించారు అని అడిగితే ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ఇంత భారాన్ని మోయగలనా అని నేనే అనుకున్నాను. అతను మోయగలడు కాబట్టి అతను భుజాల మీద పెట్టాను, కానీ ఇంత తొక్కేస్తాడు అనుకోలేదు. సార్, ఒకనొక టైంలో బీజేపీలో జాయిన్ అయినటువంటి భాస్కర్ రావు గారు, అంటే రీసెంట్ గా ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ ఏం కనిపించలేదు సార్ ఆ టైంలో? అప్పటికి బీజేపీ చాలా చైల్డ్ దీనిలో ఉంది కదా. 80లో పుట్టిన జనసంఘ్ నుంచి వాళ్ళు జనతాలోకి వెళ్ళి 80లో బీజేపీగా బయటకు వచ్చారు. ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలుచుకున్నది కూడా 80 ఎన్నికల్లో వాళ్ళు గెలుచుకున్నవి 2 సీట్లే పార్లమెంట్లో. 2 సీట్లలో ఒకటి హన్మకొండ నుంచి వచ్చింది, రెండోది అక్కడ నార్త్ నుంచి వచ్చింది. అగ్రనాయకులు కూడా ఓడిపోయిన పరిస్థితి కదా ఆ రోజున ఇందిరాగాంధీ గారి ప్రభావంతో. అందుకని ఆ టైం అది ఎదుగుతున్న దశ. అప్పుడు నిజానికి ఎన్టీఆర్ని వాళ్ళు సపోర్ట్ చేయటము, ఎన్టీఆర్ వెనకాల నిలబడటము కారణం కూడా రామారావు తనతో కలిసి ట్రావెల్ చేస్తే ఈయన చరిష్మా తమకు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ ఈయన మీ అంతటా మీరు వచ్చి నాకు మద్దతు తెలిపితే జలపాలి తప్ప నేను ఎవరికి లొంగే మనిషిని కాదన్న ధోరణిలో ఉండేవాడు. అందుకని తర్వాత గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ చేసిన 100 దుర్మార్గాలని వాళ్ళు పుస్తకాలు వేసి పంచారు కదా వీధి బీజేపీ వాళ్ళు. అలా ఉండేది ఆయన ధోరణి ఎవరితోనైనా కానీ. అందుకని ఎన్టీఆర్ ఆయననే ఒక కోట అంతే. ఆయన ఎవరికి లొంగే మనిషి కాదు. అది ఆ ప్రయత్నం చాలా మంది చేశారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ విఫలమయ్యే దూరంగా ఉండేవాళ్ళు. రావు గారు తర్వాత ఎప్పుడు ఎన్టీఆర్ని కలిసే ప్రయత్నం చేయలేదు. రెండోది కలిసినా ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో ఈయన తెలుసు. ఒకసారి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో తగిలినప్పుడు కూడా ఎలా ఉన్నారు అని వెళ్ళిపోయాడు ఆయన, అంతే. సో దూరం పెట్టాలి ఎట్లయినా. సార్
సో ఇది న్యాయవాదిగా మొదలైనటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారి రాజకీయ ప్రయాణం తర్వాత ముఖ్యమంత్రి నుంచి మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉండడం, దాని తర్వాత మళ్ళీ బీజేపీకి. సో ఫైనల్గా ఆయన విజయాలతో ఆయన రాజకీయ జీవితం అయితే ముగిసింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.